కాళ్ళకు పెడుతున్నాను, నరం దొరకక కాళ్ళకు కూడా పెడుతున్నా. చిన్నపిల్లలు కదా. తగ్గుతుంది ఇంకా రావట్లేదు. పాపా ఎట్లుందమ్మా, ఎట్లుంది? ఓకేనా? Out of the yes. 9 months లో బిల్డింగ్ అయిపోయింది. ఎంత మనలే ఎవరైనా తావడేనా? బాబు తెచ్చుకున్నారు సార్ పిల్లలు. వాళ్ళకి ఏంటి మేము వ్యాపారానికి కట్టుకుని స్టీల్ సామాన్ వ్యాపారం, ఇంటికల వ్యాపారం. ఊళ్ళో పోతుంది వాళ్ళ పిల్లలు తెచ్చుకున్నారు. మేము ఫంక్షన్ అయినట్టు ఇచ్చారంటే మాకు కూడా అయింది సార్. తిరుగుతాం, ఈ ఊరు తిరుగుతాము, చుట్టుపక్కల పల్లెటూరు తిరుగుతాము, వస్తాం 10-11 గంటలకు అంత వచ్చేట్టు సార్. వ్యాపారాలు అరవై మంది వరకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పేదవాళ్ళందరూ అడ్మిట్ అయ్యారు జరిగింది.
ఆర్ఎంఓ గారు డాక్టర్స్ చాలా శ్రద్ధతో డ్యూటీ డాక్టర్స్ పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తెలిసిన వెంబడే మా కార్పొరేటర్స్ నరేష్ మధుమోహన్ ఇద్దరు కూడా పుట్టావుటిన వాళ్ళ వాహనాల్లో తరలించడం, వాళ్ళని కాపాడడం, నిజంగా వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తా ఉన్నా. వాళ్ళతో పాటు మా నాయకులందరూ కూడా ఎంతమందికి ఏదైనా అర్ధరాత్రి ఏమైనా కూడా హైదరాబాద్ పోయే పని లేకుండా గతంలో కడుపు నొప్పి లేచినా హైదరాబాద్ పోయేవాళ్ళు. హైదరాబాద్ పోవాలంటే అప్పనపల్లి గారి గేటు, వాళ్ళ అవతల గేటు అవతల గేటు అట్లా పోయే వరకు కొంతమంది చచ్చిపోయేది, వాపస్ వచ్చేది, కొంతమంది హాస్పిటల్కి పోయేది. ఆ అవసరం లేకుండా ఏదైనా ఇక్కడే బతకాలని చెప్పి మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇక్కడ వచ్చినాం. దాదాపు 130-140 మంది పైన డాక్టర్ ఇక్కడ ఉన్నారు. 24 hours ఉన్నారు. కానీ ఇలా డాక్టర్స్ ఎవరు లేరు. 50-60 మంది రిలీవ్ చేసి పంపించారు. ఎట్లా పంపుతారండి? ఎట్లా రిలీవ్ చేస్తారు? ఉన్నప్పుడు ఎవరైనా డాక్టర్ రిలీవ్ చేయాలంటే ఒక సబ్స్టిట్యూట్ వస్తే రిలీవ్ చేసేవాళ్ళం, లేకపోతే నో అని చెప్పేవాళ్ళం. ముఖ్యమంత్రి గారి కార్యాలయం చెప్పినా, మంత్రులు చెప్పినా నో అని చెప్పేవాళ్ళం. డాక్టర్లందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తే ఎవడు పని చేయాలి? ఇక్కడ పేదవాళ్లకు సడన్ గా ఇట్లా వస్తే, ఇలాంటి విపత్తు వస్తే ఎవరు చూడాలా? మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎందుకు తెచ్చినాం? ఇక్కడ పుట్టి పనిలే తెచ్చినామా? ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టించినాం? పనిలే కట్టించినామా? కడుపు నొప్పి లేస్తే అప్రెంటిస్ అయితే కూడా హైదరాబాద్ తీసుకోమని చెప్పేవాళ్ళు గతంలో. అలాంటిది కరోనా సమయంలో హైదరాబాద్ అడ్మిట్ అయిన వాళ్ళు మామనార్ పోతాం, మామనార్ అడ్మిట్ చేయండి, మామనార్లకు బెడ్ చేయండి అడుక్కునేవాళ్ళు మమ్మల్ని. ఇవాళ ఏముంది? డాక్టర్లు లేరు, నర్సులు లేరు, సిబ్బంది లేరు. ఎక్కడ పోయినంత? ఎందుకు రిలీవ్ చేసింది? ఎవరు రిలీవ్ చేసింది? అంటే ఎవరు అడేటోడు లేడనుకుంటారా? ఏమనుకుంటారు? ఒక్క ప్రాణం పోయినా చెప్తున్నా, మొత్తం ఈ రిలీవ్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ బాధ్యులు అవుతారు. ఒక్క పేదవాడి ప్రాణం పోయినా, ఒక్క పేదవాడికి ఏమైనా అయినా మాత్రం ఒట్టి వస్తే ఊరుకుంది. రాజకీయం కాదు ఇక్కడ. రాజకీయం అనేది వదిలిపెట్టాను అంతా పిచ్చి పిచ్చిగా. డాక్టర్ల స్ట్రెంత్ ఎంత, నర్సుల స్ట్రెంత్ ఎంత, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? సబ్స్టిట్యూట్ రాగానే రాంది ఎందుకు రిలీవ్ చేసిరు? ఎవడు బాధ్యులు? అడ్డగోలుగా నడిపిస్తుంటే మేము ఊరుకోం. ఇదే రోజు కాదు, ఈ హాస్పిటల్లో ఒక్క ప్రాణం పోయినా వాళ్ళకి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ యంత్రాంగం బాధ్యులు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వచ్చేంత తర్వాత కూడా హైదరాబాద్లో 2 హాస్పిటల్, ఉస్మానియా గాంధీ. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చినాం. ఎందుకంటే ఏ వచ్చినా కూడా బతకాలి. వెంటనే డాక్టర్స్ అందరూ మళ్ళీ ఫుల్ స్ట్రెంత్ లో ఉండాలి. ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు. ట్రాన్స్ఫర్ తెచ్చుకుంటే సబ్స్టిట్యూట్ వస్తే రిలీవ్ చేయండి. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఎవరైనా కానీ, సబ్ స్టాఫ్ కానీ. ఉట్టిగా మెడికల్ కాలేజ్ ఉట్టి గోలీ గార్డింగ్ తెచ్చుకోవాలి. ఇక్కడ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లేకపోయినా కూడా ఇక్కడనే పైన కట్టి, ఆడ పైన కట్టి షెడ్లేసి అక్కడ హాస్టల్ పెట్టి నడిపించినాం. ఎందుకంటే ఒక్క 1 year లాస్ అయితే కూడా డాక్టర్లు, టీచింగ్ స్టాఫ్ పోతారు. టీచింగ్ హాస్పిటల్ కూడా తెచ్చినాం. డబ్బుల్లోనికి ఏం తెలుస్తుందే? మన పిల్లలకు, మన పిల్లలకి ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తారు, కార్పొరేట్ హాస్పిటల్ చూపిస్తారు. పేదల గురించి మనకి ఎవరికి ఏం తెలుసు చెప్పు? మస్తు మాట్లాడతారు చాలా మంది. చెప్తున్నా ఆర్ఎంఓ గారు, ఒక్కరిని కూడా మీరు రిలీవ్ చేయకండి. సబ్స్టిట్యూట్ వస్తే రిలీవ్ చేయండి. మీరు ఇంత కష్టపడుతున్నారు, అయినా డాక్టర్లకు మీరు ఏం చేయలేరు. ఎవరికైనా సీరియస్ ఉంటే మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేయండి, కానీ ఒక్కరిని కూడా ఇది కావద్దు. గ్యారంటీగా ఒక పేదోని ప్రారంభమైన మేము ఊరుకోము. చెప్తాను, ఒక పేదోని ప్రారంభమైన ఒట్టి ఊరుకోము. రాజకీయం ఎలక్షన్స్ లేవు. పిచ్చిన కూడా ఎవడో ఎలక్షన్ ఉన్నట్లు మాట్లాడతారు. ఎలక్షన్ లేదు, ఎలక్షన్ ఏమైతే రోజు మాకు అది కాదు. మేము ఇక్కడ పుట్టినాం, పెరిగినాం. మా ప్రాంత ప్రజలు, మా పేదోళ్ళు అంటే మాకు ఇష్టం. పేదల ప్రాణాలు కాపాడడం మా లక్ష్యం. అందుకే రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎక్కడ క్వశ్చన్ వేస్తే మహబూబ్నగర్ అని చెప్తారు. దయచేసి అర్థం చేసుకోండి. జిల్లా కలెక్టర్ ఏం చేస్తే ఇతర కలెక్టర్ రాలి. చిన్న జిల్లాలు ఉంటే కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో అనుకున్నాం.
మా దురదృష్టం, మా దౌర్భాగ్యం ఏంటంటే ఇంత జిల్లాలో ఇంత పెద్ద 60 మంది 70 మంది జాయిన్ అయితే ఇంతవరకు కలెక్టర్ లేదు, ఏం లేదు. అప్రమత్తం కావాలి, జాగ్రత్త చూసుకోవాలి, మేము డిమాండ్ చేస్తాము.